వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నతి నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు మన వీడియోలో ఆర్చ్ డీకన్ వేద సాక్షి రోమ్ నగర పునీత లారెన్స్ గారి యొక్క జీవిత చరిత్రను ఈ వీడియో ద్వారా చాలా స్వీట్ అండ్ షార్ట్ గా మనం తెలుసుకుందాం. అయితే దానికి ముందు మీ అందరికీ ఒక మనవి, ఇంకా ఎవరైతే మన వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో తద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క పునీతుని జీవిత చరిత్రలను మీరు తెలుసుకోగలుగుతారు. దయచేసి వీడియో చూసి వెళ్ళిపోకుండా పునీతుల యొక్క జీవిత చరిత్రలను మీ వాట్సాప్ గ్రూపుల ద్వారా మరి నలుగురికి షేర్ చేయడం ద్వారా క్రీస్తు ప్రభు సువార్త పరిచర్యలో మీరు కూడా భాగస్థులవుతారు. ఇకపోతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. రెండవ సిక్సిత్ జగద్గురువుల గారి దగ్గర రోమ్ నగరంలో 7 ప్రధాన డీకన్లు పనిచేస్తూ ఉండేవారు. వారిలో పునీత లారెన్స్ గారు కూడా ఒకరు. ఈయన స్పెయిన్ దేశంలో జన్మించారు. ఆ రోజుల్లో రోమ్ నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి వలేరియస్ చక్రవర్తికి క్రైస్తవులంటే అస్సలు గిట్టేది కాదు. క్రైస్తవులను చిత్రహింసలకు గురి చేస్తూ ఉండేవాడు. అలాగే రెండవ జగద్గురువుల గారిని కూడా క్రీస్తు 258లో వేద సాక్షి మరణానికి గురి చేశాడు. అలా రెండవ జగద్గురువులు గారు వేద సాక్షిగా మరణించిన 3 రోజుల్లో పునీత లారెన్స్ గారు కూడా మరణించబోతున్నారు అని వారి యొక్క మరణ వార్తను ఆయన ముందే వారి యొక్క జ్ఞాన దృష్టితో తెలుసుకొని అక్కడ ఉన్న వారికి వారి మరణం గురించి తెలియచేశారు. లారెన్స్ గారు ఎంతో సంతోషంతో చర్చికు పరిగెట్టుకొని వెళ్లారు. అక్కడ చర్చికి సంబంధించినటువంటి విలువైన వస్తువులన్నింటినీ తీసుకొచ్చి వాటన్నిటిని అమ్మివేశారు. ఆ డబ్బులను పేదలకు దాన ధర్మం చేసేశారు. అందుకు వలేరియస్ చక్రవర్తికి సంబంధించినటువంటి రోమ్ నగర ప్రధాన అధిపతి కోపంతో రగిలిపోయాడు. చర్చికి సంబంధించినటువంటి మరియు వలేరియస్కి సంబంధించిన అన్ని విలువైన వస్తువులను ఆస్తులను తీసుకురావాలి అని లారెన్స్ గారిని ఆజ్ఞాపించాడు. అందుకు లారెన్స్ గారు 3 రోజులు సమయం అడిగారు. 3 రోజులు సమయం ఇస్తే విలువైన ఆస్తులన్నిటినీ తీసుకొస్తాను అని మాట ఇచ్చారు. ప్రధాన అధిపతి 3 రోజుల సమయం ఇచ్చాడు. వెంటనే లారెన్స్ గారు వెళ్లి కుంటువారిని, గుడ్డువారిని, కటుకు పేదలను, నిర్భాగ్యులను, అనాథులను తీసుకొచ్చాడు. వీరందరినీ ప్రధాన అధిపతి ముందు నిలబెట్టి వీరంతా చక్రవర్తికి సంబంధించినటువంటి స్త్రీ సభ విలువైనటువంటి ఆస్తులు అని ఆ పేదవారిని చూపించాడు. వెంటనే ప్రధాన అధిపతి కోపంతో రగిలిపోయాడు. లారెన్స్ గారికి మరణశిక్ష విధింప చేయాలి అని సైనికులకు ఆదేశించాడు. సైనికులు వచ్చి ఎర్రగా కాలినటువంటి ఇనుప పెనం పైన లారెన్స్ గారిని పడుకోబెట్టి కింద పెద్ద మంటను రగిలింపచేశారు. అలా పునీత లారెన్స్ గారు ఎర్రగా కాలే పెనం పైన ఒక పక్కన పడుకున్నారు. కింద పెద్ద మంట వస్తూ ఉంది. ఒక పక్కంతా కూడా ఆయన దోశలాగా ఏగిపోయారు. ఇంకా ఒక పక్కంతా నేను పూర్తిగా కాలిపోయా, రెండో పక్కన కూడా నన్ను తిప్పండి అని అక్కడున్న సైనికులను లారెన్స్ గారు కోరారు. వారి యొక్క విశ్వాసం కోసం ఎంతటి బాధనైనా కూడా ఆయన భరించుకున్నారు. అలా క్రీస్తు 258లో వారి యొక్క తుది శ్వాసను విడిచి క్రీస్తు ప్రభుకి సాక్షిగా నిలబడ్డారు. ఈ విషయాన్ని పునీత ఆంబ్రోస్ గారు వారి యొక్క రచనలో రాశారు. కంచు మ్రోగునట్లు కనకమ్ము మ్రోగున బంగారం లాంటి లారెన్స్ గారు నిశ్శబ్దంగా దేవునికి సాక్షిగా నిలిచారు అని పునీత లారెన్స్ గారి గురించి పునీత ఆంబ్రోస్ గారు చాలా గొప్పగా రాశారు. పునీత లారెన్స్ గారు వేద సాక్షిగా మరణించారు అన్న వార్త రోమ్ నగరంలో క్షణాలలో వ్యాపించింది. వారి యొక్క విశ్వాసాన్ని చూసి ఎంతో మంది చలించిపోయారు. చాలా మంది అన్యులు క్రైస్తవులుగా మారిపోయారు. విగ్రహారాధన, సృష్టి వస్తువులను పూజించేవారు వాటన్నిటిని విడిచిపెట్టి క్రీస్తు ప్రభువే నిజమైనటువంటి భగవంతుడు అని నమ్మారు. పునీత లారెన్స్ గారి యొక్క మరణంతో చాలా మంది క్రైస్తవులుగా మారిపోయారు. పునీత లారెన్స్ గారి యొక్క సమాధిని తివోలి పట్టణానికి వెళ్లే దారి ప్రక్కన ఏర్పాటు చేశారు. 6వ శతాబ్దంలో లారెన్స్ గారి యొక్క సమాధి పైన పెద్ద అందమైన దేవాలయాన్ని నిర్మించారు. రోమ్ నగరంలో ఉన్నటువంటి 7 పెద్ద పెద్ద దేవాలయాల్లో పునీత లారెన్స్ గారి దేవాలయం కూడా ఒకటి. వీరిని పేదలకు, వంట పని చేసేవారికి, వడ్రంగి పని చేసేవారికి పాలక పునీతులుగా శ్రీసభ నియమించింది. చాలా రోజులుగా నడుము నొప్పితో బాధపడేవారు, మంటల్లో చిక్కుకున్నవారు, చాలా అనారోగ్యాలతో సతమతమయ్యేవారు పునీత లారెన్స్ గారి యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయాన్ని కోరుకొని ఊరట పొందుతున్నట్లు చాలా మంది కథోలికులు విశ్వసిస్తూ ఉన్నారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, నా ప్రభు అయినటువంటి దేవుని మాత్రమే నేను పూజిస్తాను, నా ప్రభు అయినటువంటి దేవుని మాత్రమే నేను సేవిస్తాను, ఈ బాధలు నన్నేమీ భయపెట్టవు అని పునీత లారెన్స్ గారు ఎంతో ధైర్యంగా వారి యొక్క విశ్వాసాన్ని చాటారు. చావుకు కూడా తెగించి సత్యం కొరకు పోరాడము, ప్రభు నీ పక్షమునే యుద్ధం చేస్తాడు అని పునీత లారెన్స్ గారు ఈ వాక్యానికి తగ్గట్టుగా
చావుకు కూడా ఎదురెళ్లి క్రీస్తు ప్రభుకి సాక్షిగా నిలబడ్డారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన పునీతుల యొక్క జీవితాలను చూస్తే, వారి యొక్క విశ్వాసాన్ని చూస్తే ఎటువంటి కఠిన రాయి అయినా కూడా ఇట్టే కరిగిపోతుంది. అంత గొప్ప విశ్వాసాన్ని వారు చూపించారు. కాబట్టి మన పునీతుల యొక్క జీవితాల నుండి మన యొక్క విశ్వాసాన్ని మనం బలపరుచుకోవాలి. వారి జీవితాల ద్వారా మనం ఎలా నిలబడాలా, మన విశ్వాసంలో ఎలా స్థిరంగా ఉండాలి అనేది సత్యాన్ని మనం గ్రహించాలి. వారి యొక్క జీవితాల్ని మనం ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలి. ఇదే మన వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పునీత లారెన్స్ గారి వలె గట్టి విశ్వాసంలో నిలబడాలి అని కోరుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోని మరి నలుగురికి షేర్ చేయండి. ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు దేవుని యొక్క కృప కాపుదల మనందరికీ తోడయుండి దేవుని యొక్క ప్రేమలో సేవలో మనల్ని ముందుకు నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.